మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. జగన్ గారు అసలు ఎప్పుడైనా ఏడ్చారా మీరు? అస్సలు నాకు ఏడుపు అనేదే రాదు. నిజంగా అస్సలు రాదు, ఏడుపు అనేదే రాదు. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా లేదు, నాకు బాధ అనిపించింది అనుకో, ఏడ్చే మూమెంట్ ఉందనుకో స్లోగా అయిపోతుంది అంతే, కామ్గా ఉంటా అంతే. కానీ ఏడ్చి రక్కెలు పెట్ట అన్ని సినిమాలు లేవు. ఒకనొక టైంలో మీ మీద బాగా నెగిటివిటీ వచ్చింది. యూఎస్లో ఉన్నప్పుడు రమాబాయికి బాగా సపోర్ట్ చేసినావు, తర్వాత వచ్చేసినావు. నెగిటివిటీ ఏం రాలే, మోసం చేసినావు ఇట్లా అన్నారా లేదా మిమ్మల్ని? యాక్చువల్గా అతను మన ఫ్రెండే. ఓకే, మన ఫ్రెండే. ఆడు బెట్టింగ్ యాప్స్ గురించి అది చేస్తే మనం సపోర్ట్ ఇచ్చాం అంతే, దాంట్లో ఏముంది. బెట్టింగ్ యాప్స్ చేస్తే సపోర్ట్ ఇచ్చినారా? బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పింది కదా, చెయ్యొద్దు అది ఇది అని. అట్లా మనం కూడా ఒకటి సపోర్ట్గా వీడియో ఇచ్చినాం, మనకు తెలిసిన ఆయన చేస్తుండే కదా అని. ఓకే, అప్పుడు కూడా మీకు బెట్టింగ్ యాప్స్ గురించి వద్దన్నా మీ మీద మంచి రెస్పెక్ట్ ఉంటుంది మాకు, మీరు మాట్లాడకుండానే మీకు అప్పుడు కూడా కామెంట్స్ పెట్టినారు. అవునవును, మనం చూడం ఎక్కువ కామెంట్లు. అసలు పట్టించుకోరా మీరు ఇన్స్టాగ్రామ్? మనం చాలా, నా పర్సనల్ లైఫ్ నాకు ఇష్టం. ఓకే, ఏం చేస్తారు ఒక డేలో మీరు? పొద్దుగా లేస్తా, మంచిగా ఆర్ట్ ఏదన్నా వేస్తా. పొద్దునే బొమ్మలు వేస్తా? పొద్దున్నే లేవగానే బొమ్మ వేస్తా, మళ్ళీ ఇంకా జాలీగా అటు ఇటు తిరుగుతా, బ్రేక్ఫాస్ట్ గట్ట చేసి మళ్ళీ ఒక బొమ్మ వేస్తా. అట్లా మేర్లీ ఒక ఫోర్ అలాగే వేస్తా, మంచి మూడు ఉంటే ఒక రోజులో. లేదంటే నైట్ మొత్తం, ఒక్కొక్కసారి నైట్ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, ఓకే నైట్ వేసేస్తా. అప్పుడప్పుడు సినిమాల్లో ఇట్లా అంటుంటారు కదా డైరెక్టర్స్ కి, ఏదైనా స్టోరీ రాయాలంటే ఆ ప్లేస్ కి అక్కడే కూర్చుంటే స్టోరీ. అట్లా లేదు, మనకి ఎక్కడన్నా వేస్తాం బొమ్మలు, ఎక్కడన్నా వేస్తాం. నేనేంటంటే ఎక్కడున్నా దాన్ని పీస్ ఆఫ్ మైండ్ లోకి తీసేసుకుంటా. ఏ ప్లేస్ ఏది ఉన్నా ఒక దోస్తు ఉంటే దోస్తు కావాలి ఒకడు, ఖచ్చితంగా దోస్తుడే కదా, ఒక కుక్క పిల్లని తెచ్చుకుంటా, ఏదో ఒక పార్ట్నర్. ఎందుకట్లా దోస్తులు? ఉట్టి గోడని చూసి ఏం గోడ మాట్లాడదు కదా, చచ్చి పిచ్చోడు అవుతావు. మరి పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే బొమ్మ ఖాళీగా ఉండాలి, మీరు ప్రశాంతంగా ఉండాలి, అప్పుడే బొమ్మలు వేసుకుంటారు. మ్యూజిక్ ఉంటది కదా, అది కూడా ఫ్రెండ్. మ్యూజిక్, ఫ్రెండ్, పప్పినో ఏదో ఒకటి అట్లా. ఎక్కువ ఎవరి ఇష్టం మీకు? మా నాయనమ్మ ఇష్టం. ఎందుకు? మా నాయనమ్మ అన్ని నీతి కవులు చెప్తుంది, ఎలా ఉండాలి ఏంటి అని. ప్లస్ ఎప్పుడంటే అప్పుడు పాకెట్ మనీ ఇస్తుంది. మీరేంటండి నిజంగా సీరియస్లీ ఇంతే ఉంటారా? ఇంకెట్లుండాలి? వీడియోస్ లో ఎప్పుడు ఇట్లా కనిపించారు కదా, ఇట్లా నవ్వుకుంటా మంచిగా ఏదో ఒక విషయం తీసుకొస్తారు, ఆ విషయం మాట్లాడతారు, వెళ్ళిపోతారు. అవును, ఇక్కడ మాత్రం ఫుల్ నవ్వుతూనే ఉన్నారు, నవ్విస్తూనే ఉన్నారు, ఏదో ఒకటి చెప్తున్నారు. ముందు ఇంటర్వ్యూ కొంచెం సీరియస్ ఇచ్చినా, ఇప్పుడు ఇట్లా ఇద్దామని ఇస్తున్నా. సీరియస్లీ? సీరియస్లీ. ఓకే, మీ నాన్నమ్మ అంటే ఎక్కువ ఇష్టం? నానమ్మ అంటే ఎక్కువ ఇష్టం. నీతి కబుర్లు చెప్తుంది. నీతి కబుర్లతో పాటు మీనింగ్ కూడా ఉంటుంది దాంట్లో, అందుకు ఇష్టమా? అందుకు ఇష్టం. ఇంకా డబ్బులు కూడా మంచిది మా నాయనమ్మ. ఈ చైన్ కూడా మా నాయనమే పెట్టింది. చైన్ ఇది మనం కొనుక్కున్నాం. మీరు కొనుక్కున్నారా? సంపాదించి కొనుక్కున్నారా? ఎంత సంపాదిస్తుండే మీరు ఈ ఆర్ట్స్ అమ్ముతారు? ఎవ్రీడే $250 నుంచి $300 మధ్యలో వస్తుండే. ఆర్ట్ స్టార్టింగ్ $100, ఎవ్రీడే ఒక 2-3 ఆర్ట్స్ వేస్తుండే. పెద్దది వేస్తే $400 అట్లా. ఎలా ఇప్పుడు యూఎస్ లో రోడ్డు మీద నిలబడి వాళ్ళు అమ్ముతుంటారు కదా, అదేమన్నా అమ్ముతారా? లేకపోతే మనకి ఫుల్ ఆన్లైన్ నుంచి, ఇన్స్టా నుంచి ఫుల్ ఆర్డర్స్, ఫాలోయింగ్ ఉంది కదా, మస్తు ఆర్డర్స్. కాదు, ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎందుకు స్టార్ట్ చేశారు అసలు మీరు? ఇట్లా నేను వీడియోస్ చేయాలి, నాకు వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉందని. అది ఈ అమ్మాయి, మనం ఏం చేస్తాం, మనకేం మా పాకి పనులు ఏం చేయబుద్ధి కాదు మనకి. ఈ అమ్మ మనం బొమ్మలు వేసుకుని అమ్ముదాం, ఎక్కడన్నా దుకాణం పెట్టుకుందాం అనుకున్నా, మా దోస్త్ ఐడియా ఇచ్చినారు ఇట్లా ఇన్స్టాలో పెడితే అమ్ముడు పోతాయి అని. టిక్ 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 వేసి ఇన్స్టా నుంచి అమ్మిన. ఇన్స్టా గురించి, ఇన్స్టా స్టార్ట్ చేసిందే బొమ్మలు అమ్ముతాకి, సరిపోద్ది. బొమ్మలు అమ్ముకుంటా నెంబర్ ఎక్కువ అనుకొచ్చింది ఇన్స్టాగ్రామ్. కష్టం అయిపోతుందని ఇక బొమ్మలు వేసినారు. పాకి పనులు చేయలేక బొమ్మలు అట్లా. అంటే అవి ఏం తప్పు కాదు, హార్ట్ అటాక్ వస్తుందేమో నవ్వి నవ్వి. ఇంటర్వ్యూ ఇదే లాస్ట్ అయింది. అంత సీరియస్ పర్సనాలిటీ అనుకున్నా నేను లిటరల్లీ. మీరు ఫుల్ కామెడీ కొడతా అనుకున్నారా? కాదండి, పాకి నీళ్ళు అనుకోండి.
నీళ్ళు ఉన్నాయి కింద, నీళ్ళు తాగండి. మా వాళ్ళు నవ్వి నవ్వి ఏడిచిన యాంకర్ అంతా వేస్తారు, మీకు తెలియదు. మళ్ళీ స్టార్ట్ చేస్తారా అది ఇంట్రడక్షన్? ఇది కంటిన్యూషన్ వేసుకుంటారండి. మళ్ళీ ఇంట్రడక్షన్ చెప్తే మళ్ళీ ఫస్ట్ నుంచి ఏం చెప్పినారు అవే చెప్పాలి మీరు. మళ్ళీ ఫస్ట్ ఏం మాట్లాడినారో అవే చెప్పాలి. ఓకే, అయ్యే అడగాలి మీరు. నేను క్వశ్చన్లు అడిగితే మీరు అవే ఆన్సర్ చెప్పండి. సరే, మళ్ళీ రిపీట్ చేసుకోండి కావాలంటే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషి. ఈరోజు నాతో పాటు జగన్ ఆర్ట్స్ విద్యాలయ జగన్ గారితో మాట్లాడదాం. జగన్ గారు కాదండి, మర్చిపోయాను, మీరు ఫస్ట్ ఏం అడిగినా గుర్తులేదు. వద్దులే, ఇవి మామూలుగా అడగండి. పాకి పనులు చేయలేక బొమ్మలు వేసుకొని ఆ బొమ్మలు అమ్ముకుందాం అని ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేసినారు. ఎగ్జాక్ట్లీ. మరి తర్వాత వ్లాగ్స్ ఎందుకు అదే మాట్లాడుతూ స్టార్ట్ చేసినారు కదా? అంటే ఇక్కడ బొమ్మలు ఒకటే వాడు చూడాడు. బొమ్మలు ఒకటి పెట్టినాం అనుకో బోరింగ్ ఉంటుంది. మంచి మన స్టైల్ని ఇంక్లూడ్ చేద్దాం, ఓకే, మన వైబ్, మనం ఎటో వెళ్తాం, అంతా జర్నీని చేద్దాం అని చెప్పి అట్లా ఫన్ ఇది అది అప్పుడప్పుడు నీతి వాక్యాలు అట్లా కొట్టేసిన. నీతి వాక్యాలు. అప్పుడు మీ గురించి ఒక రీల్ వస్తుండే, ఇట్లా అన్న ఇట్లా మాట్లాడతాడరా మొత్తం ఏదో మిడిల్ క్లాస్ అన్నట్టు, కానీ అన్ని ఇల్లు చూడండి అని చెప్పేసి ఎవరో ఒక ట్రోలరో మేమరో మొత్తానికి అన్ని ఇల్లు చూడండి అని చెప్పి మీ ఇల్లు చూపించిన. అన్నా నువ్వు మా ఊడు అనుకున్నానే, కాదు పగోడివి, నువ్వు ఫుల్ రిచ్ అని ఇట్లా కామెంట్స్ వచ్చినాయి. అప్పుడు మీకు గుర్తుందా? లేదా? గుర్తులేదు కానీ చెప్పింది కదా. ఓకే, చెప్పినారు కదా. ఓకే అంటే మరి అట్లా మోసం ఎందుకు చేసినారు జనాలు? ఏంటి నీతి వాక్యాలు చెప్పి ఇప్పుడు ఆయన అనుకునే దానికి నేనేం మోసం చేస్తా? మన డిఫరెంట్ అనుకున్నట్టున్నాడు పాపం. ఎవరు కేసీఆర్ అంటే మా ఊర్లో ఉంటారు, అది మీరు వేరే అనుకున్నట్టున్నారు. మరి కేసీఆర్ అంటే అందరికి తెలుసు, మా ఊర్లో ఉంటాడు, మా ఫ్రెండ్ పేరు కేసీఆర్. మీరు ఇంటికి మొదలు ఫోన్ తీసుకొని కేసీఆర్ అంటే ఇంకా ఏమనుకుంటారు చెప్పండి. సో అట్లా అనేవాళ్ళు మిమ్మల్ని, కానీ మీరు ఫుల్ రిచ్ అని ఇప్పుడు మీరు ఒప్పుకున్నారు. రిచ్ ఏం కాదు, మనం మిడిల్ క్లాస్. తినటానికి ఉండటానికి తిరుగుతాకి కారు కూడా కొన్నారు కదండి మొన్న. చిన్నది పిత్త అంత ఉంది. ప్లీజ్ మీరు ఎడిటింగ్ లో నేను ఎక్కువ నవ్విందంతా కట్ చేయండి, జస్ట్ చిన్న నవ్వు అక్కడ దాకా ఉంచండి. నవ్వకండి, మీరు నవ్విస్తున్నారు, నవ్వుకునేట్లుంటే ఎక్కువ ఉంటాయి. యాక్టింగ్ చేస్తారు కదా యాంకర్లు, నాకు రాదు అట్లా యాక్టింగ్ చేయడం, నేను న్యాచురల్ మే లెక్క. అమ్మో, ఏం నవ్వుతారు మళ్ళీ. పెట్టంత కారు కొన్నారు, కార్ అయితే కొన్నారు కదా, అది ఒకటే కారా మీకు? రెండు, ఇంకోటి విటారా బ్రీజా ఉంది. 2 కార్లు కొన్నారు. మొత్తానికి మళ్ళీ ప్యారిస్ వెళ్తున్నారు. సో మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటండి? అంటే ప్రతిరోజు హ్యాపీ మూమెంట్స్, మనకు అట్లా చాలా కష్టం. ఎట్లా ఒక్కరోజు అట్లా కష్టం, అట్లా కష్టం. బిందాసు ఉంటా, ఫుల్ బిందాసు ఏది పట్టించుకో. పక్కనోడు కొంచెం టెన్షన్ వస్తాయో కానీ మనం బిందాసు ఉంటాం. ఎందుకు మీరు చేసే పనులకు టెన్షన్ రావాలి, అంతేనా? అంతే. మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ అసలు ఇప్పుడు బాధపడింది? సాడెస్ట్ మూమెంట్ అభినందన్, ఐడియా ఉన్నాడా? అభినందన్ పాకిస్తాన్ లో పడ్డాడు. ఓకే, ఏదన్నా ఇండియా పాకిస్తాన్ వారప్పుడు నాకు మస్తు బాధ అనిపిస్తాయి. పాకిస్తాన్ ల్యాండ్ లో పడిపోయిండు, ఆ పాకిస్తాన్ వ్యక్తులు ఆయన్ని కొట్టి మామూలు కొంచెం ఇబ్బంది పెడితే మళ్ళీ అతను ఇండియా వచ్చేసాడు. అట్లా నా ఫస్ట్ వీడియో అదే అభినందన్ గురించి తీసిన. ఫస్ట్ వీడియో అది 2018లో అభినందన్ గురించి తీసిన. 42 మెంబర్స్ జవాన్స్ చనిపోయారు అప్పుడు. మనం కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరన్నా సరే ఆ జవాన్స్కి బుల్లెట్ ప్రూఫ్ వ్యాన్ ఇచ్చిన, జాకెట్స్ ఇచ్చిన కొంచెం చనిపోకుండా ఉండేవారేమో అని ఫస్ట్ వీడియో అక్కడ చేసిన. ఓకే, రైట్.